ఎందుకంటే తిడితే కేసులు పెడుతున్నారని నిన్నెవరో ఒక వినుకొండ దగ్గర ఆయన ఎవరో నాగేశ్వరరావు యాదవ్ ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ఏం చెప్పారు ఇలాగే మైక్ ఎవరో బీపోట్లు వచ్చి మైక్ పెడితే బ్రహ్మాండంగా ఉందండి ఈ ప్రభుత్వం, అద్భుతంగా ఉంది సార్. అమ్మఒడి పడిపోవడం ఏంటండి, మాకు 5 పిల్లలు ఉంటే 5 పడిపోయింది అన్నాడు. ఎప్పుడు పడింది, అందరూ పడలేదు అంటున్నారు. మాకు పడిపోయింది సార్. మరి ఫ్రీ బస్సు మావి రోజు ఫ్రీ బస్సు వెళ్ళిపోతుందండి, రోజు వెళ్ళిపోతుంది ఫ్రీ బస్సులో. మా మిరపకాయలు కోసేవాళ్ళు కూడా ఫ్రీ బస్సులో వెళ్ళిపోతున్నారండి, వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రీ బస్సు తీసుకొస్తున్నారండి. ఏమైనా మిరపకాయలు ఇద్దరు బాగుంది, బ్రహ్మాండంగా ఉందండి, 42,000కు అమ్మానండి నేను కింటా అని చెప్పాడు. అంటే విమర్శిస్తుంటే కేసులు పెడుతున్నారని గ్యాస్ కొట్టడం మొదలెట్టారు. అద్భుతమైన ప్రభుత్వం ఇది, అమోఘమైన ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఏమైనా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేదంటే ఆయనకు ఇప్పటికే 75 లేదండి. చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ కాలం బతుకుతారండి. మొన్న చెప్పారు కదా మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏదో కొత్తగా మెడిసిన్స్ వస్తున్నాయని, దానివల్ల ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి ఒక ఎకిలిగా మాట్లాడేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయటంలో విఫలమైపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైతులు గాని, విద్యార్థులు గాని, పామరులు గాని తిట్టని వాడంటూ లేదు. తిట్టడంలో కొత్త పద్ధతుల్లో తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని గమనించండి. తిట్టిన ప్రతివాడిని తీసుకెళ్లడం, బొక్కలు వేయటం, బెదిరించడం ఇలా చేస్తున్నారు. వినుకొండలో ఇదే సంఘటన జరిగింది. ఈ సంఘటనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు వెళ్లారు, ఆయన బెదిరించుకు తీసుకొచ్చారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలను.